సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. అభివృద్ధి సంక్షేమాల పరంగా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు అన్ని విధాలా సహకరించాలని, అప్పుడే నిస్వార్థమైన పరిపాలన అందించేందుకు అవకాశం లభిస్తుందని, నేను ఎమ్మెల్యే మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యుని కూడా అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం షాద్నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికార లాంఛనాలతో పాటు పార్టీ ముఖ్య శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి కార్యాలయంలో అడుగుపెట్టారు. వేద పండితులు ఆశీర్వాదాలతో ఆయన కార్యాలయంలో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీలు పి వెంకట్రామరెడ్డి, విశాల శ్రావణ్ రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక గౌడ్, కొత్తూరు ఉమ్మడి మండలాల మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మొదటిసారిగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం, ప్రజల యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ పెద్ద నాయకుల యొక్క కృషి ఇవాళ నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషం ఉంది. పార్టీ నమ్మకాన్ని, కార్యకర్తల నమ్మకాన్ని, నాయకుల నమ్మకాన్ని, ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన విధి విధానం ఏ విధంగా అయితే ప్రజలకు అందించాలనో ఆ విధంగానే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు తప్పకుండా పరిపాలన విధానాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరిని సేవలు చేసే అవకాశాన్ని తీసుకొని నిస్వార్థంగా తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా, అదేవిధంగా పెద్దలకు గౌరవం ఇస్తా, అదేవిధంగా పత్రికా సోదరులు కూడా సమాజానికి వారి యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి నిజంగా మాట్లాడాలంటే ఒక నూతన అవకాశం ఇస్తే, ఒక నూతన సంప్రదాయం షాద్నగర్లో పరిపాలన విధానంలో కానీ, పత్రికా విలేకరుల యొక్క సహాయాన్ని అనుకుని వాళ్ళ అవకాశాలు కానీ, వాళ్ళ సలహాలు కానీ, వాళ్ళు రాసే విధి విధానాన్ని కానీ అది ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అవకాశం ఇస్తే పెద్దల యొక్క కృషితోని, పెద్దల యొక్క అండదండలతోని, కార్యకర్తల యొక్క కృషితోని తప్పకుండా సమాజంలో అందరినీ కలుపుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అధికారులను కూడా గతంలో కొంత వాళ్ళ యొక్క విధి విధానాలకు భంగం వాటిల్లింది, ఇబ్బందులు పడ్డారు. అధికారులు కూడా స్వేచ్ఛగా వారి యొక్క ఉద్యోగరీత్యా ఏదైతే బాధ్యతలు ఉన్నదో బాధ్యత